వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని పలు గ్రామాలలో ఇబ్రహీంపూర్, గడ్సింగపూర్, రంగంపల్లి, సొండేపూర్, మైసమ్మ గడ్డ తండాలలో ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిన పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న పరశురాం రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి నిజమైన లబ్ధిదారులకు ఇల్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎస్టీసీఎల్ అధ్యక్షుడు తౌరియా నాయక్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం సార్, నా పేరు మహేష్, మా అన్న పేరు రమేష్. మేము ఇద్దరము వికలాంగులము. మాకు అమ్మ లేదు, నాన్న లేదు. అమ్మ లేదు, నాన్న లేడు, ఇద్దరు లేరు. మాకు ఇల్లుండే సార్, కానీ అది 2004లో కట్టిన ఇల్లుండే. అది అప్పుడు మేము వంట చేసుకోనికే, పండుకోనికే అదంతా ఇబ్బంది అవుతుండే. మొత్తం వాన పడితే మొత్తం ఎక్కడెక్కడ ఊరుస్తుండే సార్. ఈ విషయాన్ని మా గడ్సింగాపూర్ కాంగ్రెస్ లీడర్లకు చెప్తే వాళ్ళు పోయి మన గౌరవనీయులైన రామ్మోహన్ రెడ్డి సార్కు చెప్పారు. చెప్పినందుకు ఆయన మా ఇంటికి వచ్చి మా ఇంటిని మొత్తం విజిట్ చేసిండు. విజిట్ చేసి పోయి మా లిస్టులో మా పేరు ఎక్కిమన్నాడంట. అందుకే మన ఊరు కాంగ్రెస్ లీడర్లు మాకు ఇల్లు వచ్చేటట్లా చేసిండ్రు సార్. మాకు ఇల్లు ఇచ్చినందుకు గౌరవనీయులైన రామ్మోహన్ రెడ్డి సార్కి, అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి నమస్కారం సార్, ధన్యవాదాలు. వికలాంగులు 100% వికలాంగులు వీళ్ళిద్దరు. ఎవరు కుమారి మహేష్, కుమారి రమేష్, ఇద్దరు అన్నదమ్ములు. వాళ్లకు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి నేను నా చేతుల మీదుగా ముగ్గు వేసి వాళ్ళకి ఇండ్లు శంకుస్థాపన చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అప్పుడు గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారితో మేము కూడా రావడం జరిగింది గడ్సింగాపూర్ గ్రామంలో. అప్పుడు వచ్చి మేము ఈయన ఇల్లుకి వచ్చి ఇంట్లో చూసినాం. చాలా ఇబ్బంది ఉండే, అసలు మొత్తం మొత్తం వాళ్ళకు వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళకు వండుకోనికి లేని పరిస్థితి ఉండే. ఇప్పుడే మహేష్ చెప్పిండు, చాలా ఇబ్బంది ఉంటే అప్పుడు ఎవరు గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిండు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వెంబడే మీకు ఇల్లు ఇస్తా అన్నాడు. పింఛన్ కూడా ఇప్పిస్తాడు. పింఛన్ కూడా రాకుండే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. పింఛన్ కూడా ఇలాంటి లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో అప్పుడు ఉంటిమి. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పింఛన్ కూడా వస్తున్నది వీళ్ళకు. తర్వాత ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కూడా చాలామంది నిరుపేదలందరికీ, ఎవరికైతే గూడు లేదో గూడు లేని వారందరికీ ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మన ఊళ్ళో 5 మంది ఇందిరమ్మ కమిటీ సభ్యులను వేసి ఎవరికి ఇండ్లు లేవు, ఎవరికి అవసరం, ఈ ఫస్ట్ ఖచ్చితంగా నిరుపేదలకు ఇల్లు లేని వారికి ఇండ్లు ఇవ్వాలని చెప్పడంతో మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు మన గ్రామానికి 9 ఇండ్లు మొత్తం 15 ఇండ్లు మన ఫస్ట్ ప్లేస్లో 15 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా రాని వాళ్ళు ఇంకెవరైనా ఆధారపడొద్దని ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పమని మీకు చెప్పిండు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా 10 రోజుల్లో మేము మళ్ళీ ఇస్తున్నాం ఇల్లు. ఇంకెవరికైనా ఇల్లు లేకపోతే మీకు ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని భరోసా రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పమన్నారు. కాబట్టి మీకు తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా వారం రోజుల్లో మీరు సెకండ్ ఫేజ్ లిస్ట్ కూడా ఇస్తే మీకు మళ్ళీ 25 ఇండ్లు కూడా గడ్సింగాపూర్ గ్రామానికి ప్రత్యేకంగా 25 ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మీరు తొందరగా లిస్టు ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళని గుర్తించి తొందరగా లిస్ట్ చేయాలని మేము అందరు కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తాడని చెప్పిండో మా కాంగ్రెస్ పార్టీ కోటేయండి. మేము 6 గ్యారెంటీలు మేము ప్రజలకు ఇస్తామని మాట ఇచ్చిండు రాహుల్ గాంధీ గారు. దాన్ని తీసుకొని మేము ఎన్నికల్లో ప్రతి గడపకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొని మీ ఇంటికి 6 గ్యారెంటీల కార్డు తీసుకొని మన గడ్సింగాపురం గ్రామంలో కూడా మేము ఇంటింటికి వచ్చి మీ గడపకు వచ్చి మేము అడుక్కున్నాం. మేము మా కాంగ్రెస్ పార్టీ కోటేయండి, చేతి గుర్తు కోటేయండి, మా రామ్మోహన్ రెడ్డి అనే ఎమ్మెల్యే గెలిపియండి. తప్పకుండా ఈ యొక్క 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తాం. అమలు చేయకపోతే మీ ఇంటికాడికి రానియకుండా అని మేమైతే చెప్పిన ప్రకారం ఇప్పుడు 6 గ్యారెంటీల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన వెంబడే మనకు ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించడం జరిగింది. తర్వాత ఉచితంగా కరెంటు బిల్లు ఇస్తున్నాం, కరెంటు బిల్లే లేదు. తర్వాత 500కి సిలిండర్ ఇస్తున్నాం. తర్వాత మనం రైతుల కోసం 300 కోట్ల రూపాయలు మన పరిగి కాన్స్టిట్యున్సీకి 300 కోట్లు, రాష్ట్రంలో 21,000 కోట్లు మాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా రైతు భరోసా కూడా ఇంతకుముందు కేసీఆర్ 5,000 ఇస్తుండే. మనం 6 నెలలకు ఒకసారి ఎకరాకు 5,000 ఇస్తుండే. మనం ఇప్పుడు 12,000 ఇస్తున్నాం. సంవత్సరానికి 12,000 ఇస్తున్నాం. అది కూడా
ఏదైతే ఉపాధి హామీ కూలి పని చేసుకునేటోళ్ళు 20 రోజులు పని చేస్తే చాలు, వాళ్ళకి భూమి లేకపోతే వాళ్ళకు కూడా 6,000 ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం వేస్తున్నాం, వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఇలా రైతుల కోసం కూడా నిన్నమొన్న మనం టికెట్ అందరికి పడతారండి, పడ్డాపల్లె అందరికి రైతు బంధు పడుతుంది, కానీ అందరికి మొత్తం పడ్డాయి. మనకి 8-9 ఎకరాల వరకు పడ్డాయి. మొత్తం ఎంత భూమి ఉంటే అంత భూమికి 6,000 చొప్పున ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి అకౌంట్లో పైసలు వేస్తున్నాడు. రైతుల కోసం రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారు కాబట్టి